జై చరణ్ ఖచ్చితంగా కామెంట్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. భయ్యా, ఇప్పుడు మీకు గేమ్ చేంజర్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ మనం ఒక సాంగ్ కూడా వచ్చింది, ఇది మామూలుగా లేదు సాంగ్ అనేది. ఇంకా ఏంటంటే శంకర్ గారు అంటే ఇరగదీస్తారు. ఆల్రెడీ మనం ఎన్నో సినిమాలు అతను మామూలుగా ఉంటాం. రోబో 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 అంటే మినిమం ఉంది, ఇది కూడా అట్లా ఉంటది. ఆ సాంగ్ కూడా చాలా బడ్జెట్ తీశారు. సాంగ్ అని చాలా సూపర్ ఉంది. సో ఆ సాంగ్ ఇంకా సినిమా కూడా చాలా సూపర్ ఉంటది. అంటే ఇప్పుడు లుక్ ఎలా అనిపించింది మరి మన రామ్ చరణ్ అన్నది? ఆల్రెడీ మనకి రామ్ చరణ్ గారు తెలుసు, సినిమా చేస్తారు. ఆల్రెడీ మన పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అతనితో చేశారు. సో మినిమం ఉంటది, ఎందుకంటే మెగాస్టార్ కొడుకు అంటే ఒక రేంజ్ ఉంటది. సో చాలా బాగుంటది మూవీ కూడా. లుక్ అనేది చాలా కొత్తగా ఉంది ట్రెండ్. సో శంకర్ గారు చాలా దాని మీద చాలా డిపెండ్ అయ్యి చాలా మంచిగా మూవీ చేస్తున్నారు. సో మూవీ చాలా హిట్ అవుద్ది, చాలా బాగుంటది కూడా మూవీ. ఇప్పుడు రామ్ చరణ్ అన్న మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకు? నాకు చాలా అంటే RRR లో బాగా యాక్టింగ్ ఉందన్న. రామ్ చరణ్ గారి మగధీర బాగుంటది, చాలా నాకు ఇష్టం ఆ సినిమా కూడా. రాజమౌళి గారు కూడా చాలా బాగా తీశారు. ఆ సినిమాతో యాక్టింగ్ అనేది చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు. నెక్స్ట్ రామ్ చరణ్ అన్న ఎలాంటి మూవీస్ తీస్తే మీకు హ్యాపీ? అంటే కొంచెం మాస్ గా తీస్తే బెస్ట్. ఒక వన్ వర్డ్ లో ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఇంకా అవసరం లేదని చెప్పాల్సిన సూపర్ ఉంటుంది సినిమా. ఇంకా మామూలుగా ఉండదు. ఆల్రెడీ రామ్ చరణ్ గారు తెలుసు మనకి సార్ గురించి. రామ్ చరణ్ అన్న యాక్టింగ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మరి? రంగస్థలంలో చూసినప్పుడు రంగస్థలం మామూలుగా లేదు కదా. నాకు చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారు కూడా యాక్టింగ్ ఎట్లా ఉంటుందో మినిమం ఉంటుంది యాక్టింగ్ కూడా. ఓవరాల్ గా మరి ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నారా గేమ్ చేంజర్ మూవీ కోసం? అవును కదా, చిరంజీవి ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ చేస్తారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.